రీసెంట్గా ఒక పార్టీలో ఒక అబ్బాయి నూడిల్స్ తింటున్నప్పుడు మదర్ వచ్చి, నాన్న నేను తినిపిస్తాను, అవి నూడిల్స్ ఇలా తిప్పడం నీకు రావట్లేదు, అలా తినకూడదు అని ఆ అమ్మ ఫోర్క్ ప్లేట్ అన్నీ గుంజేసుకొని అలా నైస్గా తిప్పి వాడికి తినిపిస్తూ ఉంది. ఒకసారి ఆలోచించండి, ఇట్లా నీకు యాపిల్ కోయరాదురా అని మనమే కోయడము, నూడిల్స్ తినరాదురా అని చెప్పేసి మనమే నూడిల్స్ తినిపించడము, బెడ్షీట్ ఫోల్డ్ చేయడం రాదురా అని చెప్పేసి మనమే బెడ్షీట్ ఫోల్డ్ చేయడము, ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, ఎప్పటికీ పిల్లోడు నేర్చుకుంటాడు. ఒకటి. రెండవది, మనమేమనుకుంటున్నాము, నీకు రాదు అని చెప్పి మనం చేస్తున్నాము. అది ఉద్దేశం మంచిది, ఏంటంటే మంచిది పేరెంట్స్, కానీ మీరు ఏం నేర్పిస్తున్నారో వినండి, ఆలోచించండి. నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అని చెప్తున్నావు. అంటే ఏ నమ్మకాన్ని వాళ్ళలో పెంచుతున్నారు? యూ కెన్ నాట్ డూ ఇట్. ఆలోచించండి. యూ కెనాట్ డూ ఇట్ అని ఒక పేరెంటే చెప్తూ ఉంటే, 10 సార్లు చెప్తూ ఉంటే, ఐ కెన్ డూ ఇట్ అనే నమ్మకం ఎలా వస్తుంది పిల్లోడికి ఆర్ అమ్మాయికి? రాదు. కాబట్టి ఎప్పుడైతే పిల్లలు ప్రయత్నం చేస్తున్నారో, డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు, లేదా ఏదైనా క్లీన్ చేస్తూ ఉంటారు, డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడము, జనరల్గా అయితే ఇంకోటి వెజిటబుల్ కట్టింగ్ కానీ ఫ్రూట్స్ కట్టింగ్ చేసే ప్రయత్నం చేయడం, ఇట్లా మన వెంటనే పేరెంట్స్ వచ్చేసి మనం వాళ్ళని బాధిస్తాము. సో లెట్ దెమ్ ట్రై, లెట్ దెమ్ ఫెయిల్ అండ్ లెట్ దెమ్ లెర్న్. నేర్చుకుంటారు. కొంచెం మీరు టైం ఇస్తే నేర్చేసుకుంటారు వాళ్ళు. మనం సమయం ఇవ్వకపోతే, మనమే అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళని హ్యాండిక్యాప్గా మార్చేస్తున్నాం కదా. సో చెయ్యనివ్వండి, నేర్చుకోనివ్వండి. నిజంగా వాడికి చేయడం రానప్పుడు నేర్పించండి. ఇది మనం చేయాల్సింది, పేరెంట్స్గా మనం చేయాల్సింది.